శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళారు. జనంలోకి వెళ్ళడం కూడా వార్తే. మామూలుగా ముఖ్యమంత్రులు జనాన్ని కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం అసలు ముఖ్యమంత్రి కాకముందు జనంలోకి వెళ్ళారు, పాదయాత్రలు చేశారు, ముద్దులు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకో మరి పరదాలు కట్టుకొని జనాన్ని కలవకుండా ప్యాలెస్లోనే ఉంటూ చాలా ఇది చేసి మళ్ళీ ఇప్పుడు పరదాలు లేకుండా మొట్టమొదటిసారి వెళ్ళారు. కానీ జనంలో ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుందా అని అందరూ చూశారు. కానీ రెస్పాన్స్ ఏం బాగలేదని అనిపించింది. జనాలు పెద్దగా రాలేదు. ఏంటి కారణం అంటే ప్రజా వ్యతిరేకత ఉందనుకోవాలా ఆయన మీద? ఈ జనం రాకపోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా జనాలు రావటం రాకపోవడంతో సంబంధం లేదు కానండి. అంటే ఎవడన్నా డబ్బు తెచ్చుకోగలుగుతాడు, వాళ్ళ స్పందన ముఖ్యం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల నుంచి ముఖం చాటేసి జనాలు అంతకుముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని పాదయాత్ర చేసి మా సభలు పెట్టి రకరకాలుగా వేడుకోళ్ళు అంటారు దాన్ని. ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు, మీ బిడ్డను చూసుకోండి, నేను ఉన్నాను, నేను కన్నాను, ఇలాంటి రకరకాలు చెప్పి దాని తోడు అనేక మంది సహాయంతో మొత్తం మీద అలాగైతే ఆయన వచ్చాడు, అనుకున్న సాధించాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత నిజంగా నేను చాలామంది ఆయన మీద చాలా ఆశలు పెట్టినారు, దొంగోళ్ళు గట్టాను. ఎందుకంటే డెఫినెట్గా నేను అందులో మొహమాటం లేదండి. ఎందుకంటే చంద్రబాబు గారు గడ్డి బాంబు గడు కుక్క అంటే ఆయన కుక్క అంటే బాధపడతారు వాళ్ళు, కానీ సామెత ఆయన తిండో తిన్నవాడు అనేటువంటి ఒక లెక్క ఉంది ఆయన. ఎందుకంటే చాలామంది అన్నట్టుగా 9 ఏళ్ళకేం దోసిపెట్టండి, వాళ్ళతో మాట్లాడుతూ మానేస్తాడు. అవును, అది వేరే కదా. ఇది నెడుగా తీసుకున్నా పర్లేదు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చూస్తే దొబ్బెండ్రా రెండ్రా అని చెప్పి తాళాలు తీసేసి కళ్ళు మూసుకుంటాడు, దోసకాయ ముక్కలు కళ్ళమే పెట్టేసి పడుకుంటాడు దొబ్బేయండి అని. అది పరిస్థితి. అలా చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, దొంగలు, దొండిపోళ్ళు. ఇప్పుడు అదే క్వాలిఫికేషన్ అయింది. ఇప్పుడు అది కూడా రాజశేఖర రెడ్డి పుణ్యమే. అవినీతి ఎవరు తింటలేదు అనేటువంటిది అలవాటు చేసేసారు. ఇక ఇప్పుడు నిన్న ఈయన దానికి వస్తే ఒక కార్టూన్ ఒకటి వచ్చింది. ఎన్నాళ్ళు ఆయన పరదా కట్టుకున్నాడో ఈసారి జనం పరదాలు కట్టారు. సరే, ఎక్స్ట్రాడినరీ కార్టూన్ అండి అది. జనాల స్పందన లేదు అనడం ఇండైరెక్ట్గా చెప్పారండి. మీకు జనాల స్పందన గమనించాలంటే ఒకటి గమనించండి. నేను స్పష్టంగా నిన్న చంద్రబాబు గారి మీటింగ్ జరిగింది, ఈయన మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఆయన రోడ్ షో, అదే మీటింగ్ ప్రదేశానికి వెళ్ళే ముందు రోడ్ షో కింద వెళ్తున్నాడు కదా, అప్పుడు ఆ కాన్వాయ్ నడుస్తున్న ఆ ఊరేగింపు నడుస్తున్న చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క ఆ డాబాలు, మేడలు, మిద్దులు ఏది ఉంటే అది ఎక్కి జనం ఎలా ఉన్నారో చూడండి. ఉత్సాహం కేరింతలో ఇది. మీకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తే ఎవడో ఇంటి మీద ఎక్కనివాడు కదా, అవునే కదా. మీకు అదే ఇండికేషన్. మీకు 2004లో ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు ఒక మ్యాటర్ చెప్పారు. అసలు జనాల స్పందన లేకపోవడానికి డిఫరెన్స్ని చంద్రబాబు నాయుడు గారు 2004 మీటింగ్లో అప్పుడు ఆయన ఎక్కడన్నా 4 రోడ్లు కూడల్లో ట్రాఫిక్, అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన ముఖ్యమంత్రిగా ట్రాఫిక్ అభ్యర్థికి చచ్చినట్టు అక్కడ స్కూటర్లో వాళ్ళు కూడా వినాలి, వెళ్ళిపోవడం ఉండదు. కాబట్టి నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కూడా స్పందన లేదు, కనీసం మేడల మిద్దులు ఎక్కువ ఉండాలి అన్నాడు ఆయన. నిజమది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆపేసాడు, ఎక్కడో చోట ఆపేస్తే జనం పోగొడుతున్నారు. అసలు మామూలుగా రావడానికి ఇష్టం లేదని కారణం వెనకాల జనం చాలా పలుచగా ఉన్నారు. మీటింగ్ల దగ్గర ఆ సభా ప్రాంగణంలో కూడా వాళ్ళు 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 300 కూడా రాలేదు. 300 ఎలాగో వస్తారు, అందరూ ఏదో రకంతో వెళ్తారు కదా ఆ నియోజకవర్గాల వాళ్ళు, అసలు లేరని అనకూడదు. అయితే స్పందన గురించి ఆయన ఆక్రోశం, ఆవేదన, ఆహాకారాలు, ఆర్తనాదాలు చూస్తుంటే ఇటు దుకాణం సర్దేసుకుని బట్టలు సర్దుకుని ఇంట్లో పెట్టుకుని వచ్చి వెళ్ళొస్తానండి అని చెప్పడానికి వచ్చేటేమో అనిపించింది నాకు. జనరల్గా మనం బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత ఏం చేస్తాం, పక్కింటి వాళ్ళకి ఇవ్వండి వెళ్ళొస్తాం, ప్రయత్నం చేస్తారు. అదే తప్పదండి, ప్రయత్నం చేయకపోతే ఎలా కుదురుతుంది? కాడి బారేసి మీరు తీసుకోండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నేను ఓడిపోయి రండి అంటాం కుదరదు కదా. ఎన్నికలు ఉంటాయి, దీన్ని మళ్ళీ జనాల్లో ఉండాలి, దింపుడు కళ్ళు ఆశ ఉంటుంది, ఏదన్నా జరగవచ్చు అనేటువంటిది నిజమే, ఏదన్నా జరగవచ్చు కూడా. ఆ ప్రయత్నాలు అయితే రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్లో, బీజేపీలో ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవమని తెలుసుకుంటే టికెట్ కోసం ట్రై చేస్తారు, నామినేషన్ వేస్తారు, వాళ్ళు ఇచ్చి డబ్బులు ఏమైనా ఉంటాయి, ఏమని చూస్తూ ఉంటారు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కాబట్టి ఎన్నికలు అన్న తర్వాత అదొక పందెం, కోడి పందెం లాంటిది. దాని మీద రకరకాల ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. పార్టీలు ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలకి గెలుపు అవకాశం ఉన్న వాళ్ళు ఓవరి ఫైట్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇందులో పచ్చబద్దాలు మాట్లాడడానికి ఈ వేదికను వాడుకున్నాడు. నేను బటన్ నొక్కాను, ఎన్నిసార్లు బటన్ నొక్కాను, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, ఇది ప్రజల పట్ల ఎంత చులకన భావం ఉంటే మాట్లాడతారు. ఎవడ బాబు సొమ్ము ఇస్తున్నావురా నువ్వు అని అడిగితే ఏం చెప్తాడు సమాధానం?
గతంలో ఇచ్చారు. చంద్రబాబు గారు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2000 చేశాడు. చంద్రన్న భీమా ఇచ్చాడు, సంక్రాంతి కానుక చేశాడు, అన్న క్యాంటీన్లు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. ఈయన అన్నం కలిపి మొదటేసాడు చంద్రబాబు గారు ఏకంగా. అది పెద్ద పర్టికులర్ తీసుకోరావాడు పలిగంలోకి. ఒకవేళ తీసుకున్నా కానీ పర్లేదు, 30%, 33% వరకు ఉన్నాడు సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు. సరే మాకు ఇచ్చాడు లేదా ఆ విశ్వాసం కూడా ఉన్నవాళ్ళు ఎత్తేస్తారు. సరే ఈయన చంద్రబాబు గారు కూడా ఇస్తా అంటున్నాడు కదా, 4000 ఇస్తా అంటున్నాడు పెన్షన్. నేరుగా మీ ఇంటి పట్టుకొచ్చి ఇస్తాను, మీరు 3 నెలలు అయిపోయినా కానీ ఒకేసారి తీసుకొచ్చాడు. అది బాగా సూట్కి వెళ్ళిపోద్ది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో నేను డబ్బులు అది తప్ప అని చెప్పుకోవడం లేదు. యథావిధిగా పట్టువదల విక్రమార్కుడు చెట్టు మీద శవ అందించుకుని బేతాళుని మాట్లాడినట్టుగా ఆయన ఏమన్నాడంటే, ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారు అబద్ధాలు ఆడతాడు, ఈయన పచ్చి అబద్ధాలు ఆడతా. దీంట్లో హైలైట్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ వివేకం బాబాయ్ గారి మర్డర్ గురించి ఎవరు చంపారో ఆ భగవంతుడికి ఆ బాబాయ్కి తెలుసు అన్నాడు. పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకుని మ్యాటర్ ఏంటంటే ఆ బాబాయ్ చచ్చినా రాలేడు. ఆయన వచ్చి బాబు ఈడే చంపాడు రా అని చెప్పలేడు. దేవుడు అలా సూత్తాడు. కానీ ఆయన కూడా మనకి కలియుగంలో ఈ ముఖానికి అసలు కనపడ్డు వచ్చి మామూలుగా ఏమన్నా పుణ్యాత్ముడికి ఏమన్నా పక్కన కళ్ళ కన్నా వస్తాడు. ఇతనికి ఆత్మలు ప్రేతాత్మలు తప్ప దేవుడి గట్ట వచ్చే అవకాశం లేదు. ఇక ఎవరికి తెలవాలి? ది సేమ్ స్ట్రాటజీ 2019 ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు. అయితే దీనంతా సిబిఐ కానీ దస్తగిరి కానీ ఆ గుండెల మీద కూర్చుని గుద్దునోడు అన్నీ చెప్పేసింది. అది ఓ సినిమా కింద కూడా వచ్చేసింది. రకరకాల క్లిప్పింగ్లు, ఎలా ఆ స్నానం చేస్తున్నాం, బట్టలు వేసుకుని వస్తాం కాడి నుంచి ఆ కుక్కను చంపడం మొత్తం అన్ని చూపించేస్తున్నారు వాళ్ళు ఏంటండి. కాబట్టి ఆ విషయంలో ఇతను మాట్లాడకుండా ఉంటే మంచిది, కానీ అతను మాట్లాడేసాడు. కాబట్టి పేపర్ లాస్ట్లో మైనస్ మార్కులు అన్నమాట. దానికి డబ్బులు వేసానంటే డబ్బులు, పైగా ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది ఈయన బాబాయ్ మాట ఎత్తగానే. దాన్ని బట్టి అందరూ కూడా మనస్తాపం చెందారని అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మొదటి రోజు ప్రజాగళం ఒక రకంగా ఉంటే తారాజోలాగా మంచి జమ్ అంటేనే, ఈయనదేమో ఆహాకారాల ఆర్తనాదాలతోటి యథావిధిగా తన ఆనందం తాగిన ముఖంతో తన మాటలు మాట్లాడాడు. అంతే డిఫరెన్స్. మొదటి రోజు అది సూపర్ హిట్, ఇది ఫట్టు. కాబట్టి టీడీపీ శ్రేణులు లేకపోతే కొంతమంది నిరాశావాదులు, నిత్యశంకితులు, దుఃఖోపభాగితులు, టీడీపీ గ్రాఫ్ పడిపోయింది ఈ మధ్యని ఇలాంటివి అనుకునే వాళ్ళు ఎక్కువ అధైర్యపడకుండా మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, మీ పోరాటం మీరు చేయండి. ఒకలోకలు ఉంటాయి డెఫినెట్గానే. అన్నీ ఇంకా ఎలక్షన్ టైం అదృష్టం మీకు 3వ విడత 4వ విడత ఉంది ఎలక్షన్. కాబట్టి అవన్నీ సర్దుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం దొరికింది కాబట్టి సర్దుకుంటాడు. సర్దుకోకపోతే వాళ్ళు పోతారు 1, 3, 4, 5, 10. జనాల్లో పూర్తి స్థాయిలో 60-70% మందికి జగన్మోహన్ రెడ్డి మీద వికారం వచ్చింది. వికారం ఎక్కడన్నా లోకల్గా 1-2 సీట్లలో అభ్యర్థి వల్ల ఏమన్నా తేడా రావచ్చేమో, కానీ ఓవరాల్గా చూసుకుంటే స్టేట్ మూడ్ జగన్మోహన్ రెడ్డి వద్దురా బాబు అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.